అధికార వైసీపీ నాయకులు దీన్ని ఏ రకంగా చూస్తూ ఉన్నారంటే సార్, పొత్తులో కొత్త డ్రామా, ఓటు బదిలీ కాదు, సో ఒక డ్రామాకు తెరలేపారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అని చెప్పేసి. అంబటి రాంబాబు దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు సార్. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ. ఇప్పుడు అంబటి రాంబాబు స్టేట్మెంట్, పేర్నాన్ స్టేట్మెంట్ కంప్లీట్గా డైవర్జెంట్ ఉన్నాయి. అంబటి రాంబాబు ఏమో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు మోసం చేసినట్లు లేదా మోసం చేస్తాడని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. పొత్తు ధర్మం కాదు, ఏ ధర్మం పాటించాడు అని అంటే తాను పవన్ కళ్యాణ్ వెల్విషర్గా, కాపు నేతగా, పవన్ కళ్యాణ్ అభివృద్ధిని కోరుకునేవాడిగా అంబటి రాంబాబు మాట్లాడాడు. పేర్నాన్ ఏమన్నాడు, ఆయన కూడా కాపు నేతే, కానీ అది డ్రామా, ఆయన డ్రామా అంటున్నాడు. మరి అది ఇప్పుడు అంబటి రాంబాబు పేర్నాన్ ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఏమై ఉంటుందనో కంక్లూజన్ రావాలి. సో ఇంకొక మంత్రి కూడా చెప్పాడు, పేరు గుర్తులేదు, ఎవరికి వారే ఇక టీడీపీ జనసేన అలియన్స్ అన్నారు. ఒకవైపు ఏమో వైసీపీ చెందిన ఒక నాయకుడేమో ఇది డ్రామా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని చేస్తున్నారు, వాళ్ళ పొత్తు ఉంది, ఉంటుంది, ఇదంతా జనసైనికుల్లో వ్యతిరేకతను తగ్గించడానికి చేస్తున్న వ్యూహం అంటూ ఒక నాయకుడు అంటున్నాడు, వైసీపీ నాయకుడు. ఇంకో నాయకుడు అయిపోయింది ఇక పొత్తే లేదంటున్నాడు. ఇంకో నాయకుడేమో పవన్ కళ్యాణ్ గుర్తించాలి చంద్రబాబు నాయుడు మోసం చేస్తానంటున్నాడు. మరి ఇది వైసీపీలో 3 వాయిసెస్ వస్తే మరి ఇలా ముగ్గురిని జగన్ కూర్చొని అసలు ఏమై ఉంటుందని ఒక కంక్లూజన్కి అయితే రావాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీని కాదు వైసీపీని గందరగోళపరిచాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా తెలుగుదేశం కాదు గందరగోళంలో ఉన్నది వైసీపీ కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రకటించింది ఆల్రెడీ, జనసేన పోటీ చేసే 2 సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించాడు, ఇందులో ఏమీ లేదు అని. సో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ స్టేట్మెంట్ కూడా ఇలా పత్రికల్లో వచ్చింది, జనసేనకి పోటీ చేసే సీట్లే వాళ్ళు ప్రకటించారు అని. అంటే మరి దాన్ని బట్టి అర్థం ఏంటి, టీడీపీ మండపేట, అరకు పోటీ చేద్దాం అనుకున్నది, రాజోలు రాజానగరం జనసేన పోటీ చేద్దామని అనుకున్నది, వాళ్ళు అనుకున్న దాటిని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. మండపేట లాంటి సీట్లలో జనసైనికుల్లో వ్యతిరేకత వస్తుంది కనుక ఈ రకంగా ప్రకటించారు. ఇద్దరు కలిసి 4 సీట్లు ప్రకటిస్తే మండపేటలో వ్యతిరేకత వస్తుంది కనుక విడివిడిగా ప్రకటించి పవన్ కళ్యాణ్ ఒక రకంగా జనసేనలో ఉండే అసంతృప్తిని చల్లార్చాడు అని అనుకోవాలా? తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ చూస్తే అలా అనిపిస్తుంది. అందువల్ల టీడీపీ కాదు గందరగోళమైంది, వైసీపీ గందరగోళంగా ఉన్నట్టుంది. అందువల్ల వైసీపీ నేతలు కంక్లూజన్ రావాలి, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ యొక్క అసలు మీనింగ్ ఏంటి.